కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం 50 నుంచి 52 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయము 50 నుంచి 52 వచనాలు చదువుకుందాం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పొతీఫరు కుమార్తెయగు అనెసతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు తన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోక తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప మాకు అనుగ్రహించారు. తిరిగి మీ లేఖన భాగాలు మేము చదువుకుంటున్నాం. బలహీనను జ్ఞాపకం చేసుకుని బలపరచమని మీరు మాట్లాడితే అది మాకు ప్రయోజనం. మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ ఆది కాండంలో 41వ అధ్యాయంలో 50 నుంచి 52 వచనాలు చదువుకున్నాం. ఇందులో యోసేపు తనకు పుట్టిన కుమారులకు పేర్లు పెట్టినట్లుగా మనం చూస్తాం. ఇద్దరు కుమారులు పుట్టారు. 51వ వచనంలో యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాను అన్నాడు. యోసేపు పెద్ద కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాడు. 52వ వచనంలో చూస్తే, తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. మనష్షే అనే పేరు పైన ఒకటి ఉంది, కింద చూస్తే మరచుట అనం. ఎఫ్రాయిము అనే పేరు పైన 2 అని ఉంది, కింద చూస్తే అభివృద్ధి లేక ఫలము అనం. అభివృద్ధి లేక ఫలము. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఈ దేవుని సంబంధించిన భక్తులు వారి పిల్లలకు పేర్లు అర్థం ఏదో ఆ సందర్భాన్ని బట్టి, వారున్న పరిస్థితిని బట్టి, దేవుడు వారిని అభివృద్ధి పరిచిన దాన్ని బట్టి ఒక అర్థం వచ్చేటట్టుగా పేర్లు పెట్టేవాళ్ళు. అర్థం వచ్చేటట్టుగా పేర్లు పెడతారు. ఇప్పుడైతే అర్థాల్లో ఏం లేవులే, పేర్లు ఎట్టు పెడితే అట్లా నైస్గా ఉండాలి పేర్లు, అట్లాంటి పేర్లు పెట్టుకుంటాం. కానీ పాత నిబంధన కాలంలో ఆ రోజుల్లో బాగా మంచి అర్థం వచ్చే, ఆ సిచ్యుయేషన్కి సందర్భంగా మంచి అర్థం వచ్చే పేర్లు వాళ్ళు పెట్టేవారు. యోసేపు ఏమంటున్నాడంటే, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాను అన్నాడు. 52లో కూడా, తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి అన్నాడు. 2 చోట్ల కూడా దేవుడు అనే మాట ఉందా లేదా? ఉంది. దేవుడు అంట యోసేపు కలిగిన బాధ అంతా మర్చిపోయేటట్లు చేశాడంట. అతనికి కలిగిన సమస్త బాధను తన ఇంటి వారందరినీ మర్చిపోనట్లు చేశాడు. కాబట్టి మనష్షే అనే పేరు పెట్టబడినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో బాధ అనుభవించాడు, కొంతకాలం శ్రమలు అనుభవించాడు. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టినట్లుగా చూస్తాం.
బాధల నుండి తొలగించినందుకు, బాధల నుండి మర్చిపోవడానికి దేవుడు సహాయం చేసినందుకు మొదటి వానికి మనష్షే అని పేరు పెట్టాడు. బాధలు కలిగిన, శ్రమలు అనుభవించిన, చివరికి అభివృద్ధి పొందాడు కాబట్టి, ఆశీర్వదించబడ్డాడు కాబట్టి రెండో వ్యక్తికి ఎఫ్రాయిము అనే పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. ఎఫ్రాయిము అనే పేరు పెట్టబడినట్టుగా మనం చూస్తాం. యోసేపు ఎన్ని శ్రమలు అనుభవించినా, బాధలు అనుభవించినా చివరికి ఆశీర్వదించబడ్డాడు. దానికి కారణం ఏంటంటే, బాధలన్నీ తొలగిపోవడానికి, ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, యోసేపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా ఉండటాన్ని బట్టి చివరికి అభివృద్ధి పొందాడు, ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎవరిని కదిలిచ్చినా వాళ్ళకి చెప్పే బాధలు వాళ్ళు చెప్తారు. అయితే ప్రభువు ఒకానొక దినాన మన బాధలన్నీ మర్చిపోయేటట్లు చేస్తాడు. మన బాధలన్నీ మర్చిపోయేటట్టు చేసి మనల్ని అభివృద్ధి చెందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి బాధలు ఉంటాయి. ఆ బాధల్లోంచి ఒకానొక సమయంలో, ఆయన అనుకున్న సమయంలో ఆ బాధల నుండి విడిపిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దావీదు ఒక మాట అన్నాడు. ఎందుకు ఆయన నా బాధలు తొలగించాడో దావీదు ఒక మాట చెప్పాడు. 2 సమూయేలు 22వ అధ్యాయం 20వ వచనంలో, 2 సమూయేలు 22వ అధ్యాయము 20వ వచనం చూస్తే, నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకి ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను అనే మాట చూస్తాను. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. బాధల నుండి విడిపించబడాలంటే, అలాగనే బాధల నుండి విడిపించబడి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడాలంటే ఆడ కండిషన్స్ అప్లై అవుతాయి. ఈ సెల్ ఫోన్లో రీఛార్జ్ చేసేటప్పుడు అందులో కండిషన్లు పైకి కనపడవు. కండిషన్లు కనపడకుండా 30 రోజులకు లేదా 28 రోజులకి ఎంత అని ఉంటుంది. కింద కండిషన్లు ఉంటాయి. అట్లాగనే గమనించినట్టయితే దేవుడు మన బాధలు తొలగించి మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చెందించాలంటే మనం ఎలాగ ఉండాలంటే దేవునికి ఇష్టలుముగా ఉండాలి. ఎంతకాలం చూసినా బాధలు బాటలేదంటే అర్థం ఏంటంటే మనం దేవునికి ఇష్టలుముగా లేదని అర్థమైందా? ఇందాకేమో ప్రతి ఒక్కరు బాధలు తొలగిస్తారు అన్నావు కదన్నా, ఇప్పుడేంది అని అంటే అంతే. దేవునికి ఇష్టలుముగా ఉంటే ఆయన మన బాధల నుండి మనల్ని తప్పిస్తాడు. యోసేపు ఆశీర్వదించబడడానికి, అభివృద్ధి చెందటానికి చాలా కారణాలు ఉన్నాయి. యోసేపులో మంచి సాక్ష్యం ఉన్నది, మంచి నడవడిక ఉంది, మంచి ప్రవర్తన ఉన్నది. కొన్ని సంగతులు చూద్దాం. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే, యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందన మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడితనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెడివాడు అన్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే యాకోబుకు ఆ సమయంలో 11 మంది పిల్లలు ఉన్నారు. ఇంకా ఒకడు పుట్టల. 11 మంది ఉన్నారు. మొత్తం 12 మందిలే, 11 మంది ఉన్నారు. వాళ్ళలో చిన్నవాడు యోసేపు. అయితే ఈ యోసేపు అన్నల చెడుతనాన్ని
అన్నల చెడుతనాన్ని ఆ తండ్రి వద్దకు తీసుకొస్తూ ఉండేవాడు. అన్నలు చెడుతనం, చెడ్డ పనులు చేస్తూ ఉన్నప్పుడల్లా తండ్రి వద్దకు వెళ్ళి వారిని సరిచేయమని చెప్పేసి తండ్రి వద్దకు పోయి చెప్తా ఉండేవాడు. ఒకవేళ యేసేపు కూడా చెడ్డోడే అనుకోండి, యేసేపు కూడా చెడ్డోడైతే తండ్రి ఏమనాలి? అరే ముందు నువ్వు మారురా, తర్వాత వాళ్ళ గురించి చెబుదు అనేవాడు. కానీ యేసేపులో చెడుతనం లేదు. చెడుతనం లేని దాన్ని బట్టి యేసేపు చెప్తూ ఉన్న దానిని తండ్రి వింటూ ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటంటే 3వ అధ్యాయం 7వ వచనంలో, సామెతలు 3వ అధ్యాయము 7వ వచనం గమనించినట్టయితే, సామెతలు 3:7, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అను. అది అన్నలు చెడుతనం చేస్తున్నారంటే అర్థం ఏంటంటే వారు దేవుని యందు భయము భక్తి లేనివారు అని అర్థం. యేసేపులో చెడుతనం లేదు అంటే అర్థం ఏంటంటే యేసేపులో భయము భక్తి ఉన్నాయి, దేవుని ఎడల భయము భక్తి ఉన్నాయి. అక్కడ చెడుతనమును, భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని విడిచిపెడతారు అన్నాడు. చెడుతనాన్ని విడిచిపెడతారు. అసలు మానవుడు చెడు చేయడానికి కారణం ఏంటంటే భయము భక్తి లేకపోవటం. కాబట్టి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఇదే సామెతలు 16:6లో కూడా ఒక మాట ఉంది చూడండి. సామెతలు 16:6లో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన, రెండో లైను, మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అన్నాడు. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు అనే మాట మనం చూస్తాం. కాబట్టి యేసేపులో చెడుతనం లేదు, కానీ భయము భక్తి ఉన్నాయి. దేవుని ఎడల భయము భక్తి ఉన్నాయి. చెడుతనంను విసర్జించిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందువలన అన్నల యొక్క చెడుతనాన్ని తండ్రి వద్దకు తీసుకెళ్తా ఉన్నాడు. అన్నల చెడుతనం గురించి ఎంతమందికి చెప్పాడు యేసేపు? ఎంతమందికి చెప్పాడు? చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. పనోళ్ళు ఉన్నారు. తర్వాత మరి గమనించినట్టయితే ఉపపత్నులు ఉన్నారు, మరి పనివారు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా కూడా ఒక తండ్రికి మాత్రమే చెప్పేవాడు. ఎందుకంటే తండ్రికి మాత్రమే ఎందుకు చెప్తాడంటే తండ్రి వారిని సరైన దారిలో ఉంచుతాడని. ఇంకెవరికి చెప్పేవాడు కాదు, తండ్రికి మాత్రమే చెప్పేవాడు. మానవుల స్వభావం ఏంటంటే మనం మంచోళ్ళం అనిపించుకోవాలంటే అవతల వ్యక్తి చెడుతనాన్ని 10 మందికి చెప్పాలి. 10 మందికి చెప్తే అప్పుడు మనం ఏమవుతామంటే మంచివాళ్ళం అవుతాం. ఈ యేసేపు అటువంటి వాడు కాదు. ఎవరికి చెప్పాల, తండ్రికి మాత్రమే అన్నల చెడుతనాన్ని చెప్పేవాడు. అత్త కోడల గురించి చెప్పిద్ది, కనపడినోళ్ళ కల్లా చెప్పిద్ది. కోడలు అత్త యొక్క చెడుతనాన్ని అందరికీ ఈనాడు సమాజం ఎట్టుందంటే తండ్రి పిల్లల చెడుతనాన్ని గురించి అందరికీ చెప్పేవాడుగా ఉంటున్నాడు. తండ్రి చెడుతనాన్ని పిల్లలు అందరికీ ప్రచారం చేసేవాడుగా ఉన్నారు. అటువంటి రోజులుగా ఉన్నాయి. రోజులు ఉండే కొన్ని దిగజారిపోతూ ఉన్నాయి. ప్రియులారా, గమనించినట్టయితే యేసేపు తండ్రికి ఒక్కడికే చెప్పేవాడు, తండ్రికి మాత్రమే చెప్పేవాడు. తండ్రి వారిని సరైన దారిలో పెడతారని, ఆ చెడుతనాన్ని మాన్పిస్తాడని, వాళ్ళ మేలు కోరి అన్నల యొక్క మేలు కోరి అన్నలను ప్రేమించిన వాడై తండ్రికి మాత్రమే
చెప్పేవాడు. ఇటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఇటువంటి మంచి బుద్ధి కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం గమనించినట్టయితే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 18వ వచనం కూడా చదువుతాం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అన్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే ఈ యేసేపు క్రొత్త నిబంధనలో యేసేపు మరియ భర్త యేసేపుకు మరియకు ప్రదానం చేయబడింది. ఎంగేజ్మెంట్ అయింది అనుకుందాం మన భాషలో. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని అనాలి. అయితే ఈ సంగతి తెలిసినా కూడా దేవదూత వచ్చేప్పుడు ఇంకా మాట్లాడాల యేసేపుతోటి. దేవదూత వచ్చి యేసేపుకు వాస్తవం చెప్పక మునుపు యేసేపు ఎటువంటి మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడంటే, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి, అలాగన్నాడు, నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. వివాహం చేసుకోబోతున్నాడు. ఎంగేజ్మెంట్ అయింది, వివాహం చేసుకోబోతున్నాడు. ఈ లోపల పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉన్నది. వాస్తవానికి అసూయపడి కోపగించుకొని అందరి మధ్యలో ఆమెను అవమానపరిచి తెగదెంపులు చేసుకొని వెళ్ళాలి. అది పరిస్థితి. మానవులు ఇలానే చేస్తారు. కానీ యేసేపు మనసులో ఏమనుకున్నాడంటే, ఒకవేళ తప్పు చేసిందేమో కానీ మనం మాత్రం అవమానపరచకుండా ఉండాలి, రహస్యంగా విడనాడతా, సున్నితంగా ఆమెను తిరస్కరిస్తా, ఎవరికి చెప్పకూడదు అని తన మనస్సులో ఉద్దేశించిన వాడై అనుకుంటున్నాడు. ఈ సంగతులు ఆలోచించుకుండగానే 20వ వచనంలో ఈ సంగతులు ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన అని చెప్పి, దేవదూత రాకముందే ఆమెను ఇబ్బంది పెట్టదలుచుకోవాలా, అవమానపరచనల్లక వాళ్ళకి చెప్పి, ఆమె తల్లిదండ్రులకు ఈయన తల్లిదండ్రులకు చెప్పి ఆమెను అవమానపరచడం ఇవన్నీ చేయకుండా రహస్యంగానే విడనాడ ఉద్దేశించి ఆలోచించుకుని చుండగానే దేవదూత ప్రత్యక్షమై, నీ భార్య అయిన మరి అక్కడ రాయబడిన మాట ఆలోచించుకుని చుండగా అదే ప్రభుదూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది అనే మాట మనం చూస్తాం. దేవదూత రాకముందే యేసేపు ఆమె ఎడల మరి నీతిగా ఉన్నాడు, అవమానపరచలేదు, రహస్యంగా విడనాడాలని ఉద్దేశించాడు. యేసేపు కూడా పాత నిబంధనలో యాకోబు కుమారుడైన యేసేపు కూడా అన్నల చెడుతనాన్ని 10 మందికి చెప్పలా, దారిని కనపడినోడికల్లా చెప్పలా. కొంతమంది అయితే దారిని కనపడినోడికల్లా ఏడ్చి మా వాళ్ళు ఎటు చేస్తున్నారు, వాళ్ళు ఎటు చేస్తున్నారు, వీళ్ళు ఎటు చేస్తున్నారు అని చెప్పుకొని చివరికి వాళ్ళ దగ్గరికి పోయేదాకా, ఎవరి గురించి అయితే నువ్వు చెబుతున్నావో వాళ్ళ దగ్గరికి పోయేదాకా చెప్తానే ఉంటారు. అలాగ కాదు యేసేపు, అలాగాల. యేసేపు తండ్రికి మాత్రమే చెప్పాడు.
నీ కుటుంబంలో నీ కుమారుడు వల్ల నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక మంచి ఆత్మీయుడికి చెప్పి ప్రార్థన చేయమని చెప్పండి. ఆత్మీయుడికి ప్రార్థన చేయమని చెప్పాలి. అంతేగాని ఎవరికి చెప్పకుండా ప్రార్థన చేసే వ్యక్తికి చెప్పాలి. అంతేగాని ఇంటిలో వారి చెడుతనాన్ని బజార్లో చాటింపు వేసుకోకూడదు. అది మంచిది కాదు. అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. అది యోసేపులో అటువంటి మనస్సు లేదు కాబట్టి యోసేపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఇంకొక మాట చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 21వ వచనంలో, ఆదికాండము 9వ అధ్యాయం 21వ వచనం చూసినట్టయితే, లేదా 20 నుంచి, నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూసి బయటున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని భుజముల మీద వేసుకొని వెనకొక నడిచి తన తండ్రి దిశమల కప్పిరి. ప్రియులారా గమనించినట్టయితే దిశమల కప్పారు అన్న. ఆ తర్వాత 25వ వచనం చూడండి, కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. నోవాహుకు 3 కుమారులు, హాము, షేము, యాపేతు అనేవాళ్ళు 3 కుమారులు. నోవాహులో ఉన్న మచ్చ ఒకటే అక్కడ కనపడతా ఉంది. అప్పుడు దాకా నీతిమంతుడిగా, నిందారహితుడిగా దేవుడు చెప్పినట్టు చేసినవాడు ఆ సమయంలో ద్రాక్షారసం తాగి మత్తుడయ్యాడు. మత్తుడిగా ఉన్నాడు, వస్త్రహీనుడిగా పడ్డాడు. వస్త్రహీనుడిగా పడి ఉన్నప్పుడు హాము వచ్చి చూశాడు. హాము వచ్చి చూసి వెంటనే ఏం చేయాలి? వస్త్రహీనుడైన ఆ తండ్రిని వస్త్రంతో ఏం చేయాలా? కప్పాలి. అంతేగాని పోయి అన్నలకు చెప్పాడు, ఇదిగో మన నాన్న ఎట్లా చేస్తున్నాడో చూసారా, మన తండ్రి ఎలాగ చేస్తా ఉన్నాడో చూసారా, రండి అన్నట్లుగా వారికి చెప్పాడు. సరే, వాళ్ళు వచ్చారు. ఆయన్ను చూడకుండానే వారు ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి ఆయనకు కప్పినట్లుగా మనం చూస్తాం. 25వ వచనంలో కనాను శపించబడిన వాడై, కనాను అంటే హాము సంతానమే, అవి కనాను శపించబడిన వాడై అనే మాట చూస్తాం. తండ్రి యొక్క ఆ యొక్క లోపాన్ని ఎత్తుచూపాలని ఆలోచన కలిగిన వాడు హాము. కనానుకు తండ్రి అయిన హాము అన్నాడు. హాము సంతానమే కనాను. కాబట్టి ఈ హాము సంతానము శపించబడినట్లుగా మనం చూస్తాం. అర్థమైందా? శపించబడినట్లుగా చూస్తాం. కాబట్టి ప్రియులారా, అన్నల చెడుతనాన్ని తండ్రి యొద్దకు మాత్రమే తీసుకెళ్ళాడు. కొత్త నిబంధనలో మరియ భర్త అయిన యేసేపు దూత మాట్లాడకముందు ఏం చేశాడంటే ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడాలని ఉద్దేశించాడు. షేము, యాపేతులు ఏం చేశారంటే, హామేమో తండ్రి చెడుతనాన్ని అందరికి వెల్లడి చేయాలని కోరుకున్నాడు, చూశాడు. వారు మాత్రం తండ్రి చెడుతనాన్ని కప్పటానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, యేసేపు అన్నల క్షేమం కోరినవాడు, అన్నలను ప్రేమించేవాడు. అన్నలు ఎంత బాధ పెట్టారంటే అంత బాధ పెట్టారు యేసేపుని. ఎన్ని ఇబ్బందులు పెట్టాలంటే అన్ని ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా అన్నీ సహించాడు. కొన్ని మాటలు చూద్దాం. కొన్ని మాటలు చూస్తుంటే ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం గమనించినట్టయితే, ఆదికాండము 37వ అధ్యాయం 4వ వచనం, అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి
అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి అన్నాడు. గమనించినట్టయితే ప్రియులరా, అన్నలు యేసేపుని ఎప్పుడు కూడా క్షేమ సమాచారం కూడా అడగలేకపోయారు. బాగున్నావంటారా తమ్ముడు అనే మాట వారి నోట నుండి ఎప్పుడు రాలేదంట. అప్పుడప్పుడు కలుసుకున్నా కూడా ఎప్పుడూ కూడా క్షేమ సమాచారం అడిగిన వారు కాదు. కానీ అన్నలందరూ మందను మేపటానికి పొలానికి దూర ప్రాంతానికి వెళ్ళారు. ఆ రోజుల్లో ఈ గొర్రెలను వీటిని మేపాలంటే వెంటనే ఇంటికి రారు. కొన్ని రోజులు కొన్ని ఏరియాల్లో ఆ గొర్రెలను మేపిన తర్వాత కొంతకాలానికి ఇంటికి వచ్చేవారు. అలాగా ఉండేది. అన్నలందరూ మందలను మేపుకొని పోతే తండ్రి యోసేపుని పిలిచి, అరే మీ అన్నలు మందను మేపటానికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వెళ్ళి వారి క్షేమ సమాచారం తెలుసుకొని నాకు వచ్చి వర్తమానం తీసుకురా అన్నాడు. అప్పుడు యోసేపు మామూలుగా అయితే ఏమనాలంటే, వాళ్ళ క్షేమ సమాచారం నేను తెలుసుకోవడానికి వాళ్ళు ఎప్పుడన్నా నా క్షేమాన్ని అడిగారా, నాకు క్షేమ సమాచారం ఎప్పుడన్నా అడిగారా అని అనాలి. కానీ అలాగనకుండా తండ్రి చెప్పగానే అన్నల్ని ఎత్తుక్కుంటా వెళ్ళాడు. 15వ అధ్యాయం చూడండి, 37-15 వచనం చూస్తే, అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూసి, నీవేం వెతుకుతున్నామని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను అని. వారు ఎక్కడ మందను మేపుచున్నారో దయచేసి తెలుపమని అడిగాను. యోసేపు అటు ఇటు తిరిగాడు బాగా ఎండజామున. ఎవరి కోసం అంటే అన్నల కోసం. ఎటుపోయారో వారు ఎలాగున్నారో తెలుసుకోవాలని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. వారు చెప్పారు, సమాచారం చెప్పారు. చెప్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి పోతా ఉంటే 18వ వచనం చూడండి, అతడు దగ్గరకు రాక మునుపు దూరం నుండి అతన్ని చూసి అతన్ని చంపుటకు దురాలోచనలు చేసిరి. అన్నలు ఏం చేశారంటే, యోసేపు రావటం దూరం నుండే చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేశారు. చివర పుట్టినవాడు తర్వాత రాహేలును ప్రేమించాడు కాబట్టి యాకోబు, అందును బట్టి అతనికి ఒక మంచి విచిత్రమైన అంగీని కుట్టించాడు. అతనిలో చెడుతనం లేదు కాబట్టి ఎక్కువగా ప్రేమించాడు. ప్రేమించటాన్ని బట్టి వారు ఏం చేశారంటే పగబట్టారు. మిగతా వారందరూ పగబట్టారు. దూరం నుండే వచ్చి చూసి వీడిని చంపుదామరా అనుకున్నారు. అన్నలు ఏం చేశారంటే చంపుదాం అనుకున్నారు. 24వ వచనం చూడండి, 24వ వచనం, అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్ళు లేవు. వారు భోజనము చేయి కూర్చుండి ఆ కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్కయి, బోలకము మోయిచున్న వంటిలతో ఇస్మాయిలీలు వచ్చుచుండిరి అని. ఇక్కడ చూసినట్టయితే యోసేపు వెళ్ళాడు. వెళ్ళగానే అతని కాళ్ళు చేతులు కట్టేశారు. అన్నలు ఏం చేశారంటే ఒక గుంటలో పడవేశారు. అతన్ని గుంటలో పడేసి వీళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. ఉదయాన్నే బయలుదేరాడు అన్నల కోసం బయలుదేరి ఎండలో తిరిగి అన్నల కోసం వెళ్ళి అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక బాగా మధ్యాహ్నం అయింది, బాగా ఎండజామైంది. ఇతన్ని గుంటలో పడేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. యోసేపుకి ఆకలి అవుతూ ఉంది, కానీ ఆ చిన్నవాడిని పట్టించుకున్నవారు కాదు. గుంటలో పడద్రోశారు, వీరు మాత్రం భోజనం చేస్తూ ఉన్నారు. ఇస్మాయిలీలు వస్తూ ఉంటే వారికి అమ్మివేసినట్లుగా మనం చూస్తాం. 28వ వచనం చూసినట్టయితే, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇస్మాయిలీకి 20 తుమ్మల వెండిని అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకొని పోయిరి అనే మాట చూస్తాం. ఐగుప్తుకు తీసుకొని పోయిరి అనే మాట గమనిస్తాం.
యోసేపును వాళ్ళు ఏం చేశారంటే గుంటలో పడద్రోశారు. ఆ తర్వాత 20 తులాల వెండికి మరి ఇస్మాయిలీలు ఐగుప్తునకు మరి ఇస్మాయిలీలకు అమ్మివేసినట్టుగా మనం చూస్తాం. అమ్మివేయబడిన తర్వాత యోసేపు ఐగుప్తుకి వెళ్ళినట్టుగా వారు కొనుక్కున్న వారు ఐగుప్తుకి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆనాడు మనుషులను వస్తువులు కొన్నట్టుగా కొనేవాళ్ళు. కొనుక్కొని ఏం చేసేవాళ్ళు అంటే ఆ యొక్క బానిస సంతల్లో పెట్టి వారిని అమ్మేవాళ్ళు కొనుక్కున్నవాడు ఇంటికి తీసుకుపోయి పని చేయించుకునేవాడు. అట్లాగా కొనబడ్డాడు యోసేపు. 20 తులాల వెండికి అతన్ని ఏం చేశారంటే అమ్మివేశారు. యోసేపులో యేసుక్రీస్తు వారికి ఉన్న లక్షణాలు చాలా ఉన్నాయి, 100 పైగా ఉన్నాయంట. అన్ని లక్షణాలు ఉన్నాయంట యోసేపులో. యేసు ప్రభు వారిని కూడా ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? 33 వెండి నాణ్యాలకు ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మివేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత యోసేపు అమ్మివేయబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తుకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఐగుప్తు 39వ అధ్యాయం చూడండి, 1వ వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫర నాకు ఐగుప్తీయుడు అతన్ని కొనెను అనే మాట చూస్తాం. అక్కడి నుంచి యోసేపు మరి పొతీఫర్ అనే వ్యక్తి అతన్ని కొనుక్కున్నట్లుగా మనం చూస్తాం. ఒక మాట రాయబడింది ఏడంటే ఆదికాండం 42వ అధ్యాయం 21వ వచనంలో యోసేపు వారిని బతిమిలాడినట్టుగా మనం చూస్తాం. చూడండి, 42వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనం అతన్ని వేదన చూసి వినకపోతిమి అన్నాడు. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి అన్నాడు. యోసేపు ఐగుప్తులో బాగా గొప్ప స్థానంలో ఉన్నాక, ప్రధానమంత్రి అయినాక వీళ్ళు జైల్లో ఉండి శిక్షలో ఉండి వీళ్ళు ఒక మాట చెప్పుకుంటున్నారు. మన సహోదరుడు మనల్ని బతిమలాడుకున్నప్పుడు మనం అతన్ని వేదన చూసి వినకపోతిమి. గుంటలో పడద్రోసేటప్పుడు యోసేపు అంట బతిమలాడాడంట, అన్నా నేనేం చేశానని మీరు నన్ను ఇలాగ చేస్తున్నారు, వద్దని బతిమలాడాడంట. బతిమాలినా కూడా తమ్ముడి ఎడల కనికరం చూపిన వారిగా ఉన్నారు. మనమైతే ఎలాగ మాట్లాడేవాళ్ళం, కానీ అంతే ఊరకు బతిమలాడాడు, మౌనంగా ఉన్నాడు, బతిమలాడాడు, తగ్గించుకున్నాడు, బతిమాలాడు, అంతేగాని ఇక వారిని శాపనార్థాలు పెట్టినాడుగా లేడు. ఆదికాండంలో తినవసరం లేదులే. శారా ఆ దాసి అయిన హాగర్ని ఏమందంటే నా ఉసురు నీకు తగిలిద్దాను అనలా, నా ఉసురు నీకు తగిలిద్దాను. ఎందుకందంటే పిల్లలు పుట్టారు. శారాకు పిల్లలు లేకపోతే అబ్రహాముకు హాగర్ను ఆ దాసినైన హాగర్నిచ్చి చేసింది. ఆమెకు పిల్లలు పుట్టిన తర్వాత హాగర్కు కొంచెం గర్వం వచ్చింది. గర్వం రాగానే అది చూసి అప్పుడు శారా ఏమంది, నా ఉసురు నీకు తగిలిద్ది. ఈయన ఆ మాట కూడా అనలను. యోసేపు ఆ మాట కూడా అనలా, బతిమలాడాడు, అన్న వద్దన్నా, ఈ ఎండలో నేను ఆ గుంటలో ఉండలేను అని బతిమలాడినా కూడా వారు వినలా. ఆ తర్వాత యోసేపు పొతీఫర్ ఇంటికి వెళ్ళటం, పొతీఫర్ ఇంటిలో దేవుడు అతన్ని దీవించటం, అతడు అభివృద్ధి చెందటం, పొతీఫర్ భార్య వలన అక్కడి నుంచి తప్పించుకొని పోయి జైల్లో ఉండటం, ఆ జైల్లో ఇద్దరికి వాళ్ళ కలభావాలు చెప్పటం, రాజుకు కల రావటం, ఆ కలభావాలు చెప్పించుకున్న వాళ్ళు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి యోసేపుని గురించి చెప్పటం,
యోసేపును బయటికి తీసుకురావటం, రాజు కన్నా కలభావాన్ని వివరించటం, ఇవన్నీ జరిగినాక యోసేపును ఐగుప్తుకు ప్రధానమంత్రిని చేశాడు రాజు. ఐగుప్తుకు ప్రధానమంత్రిని చేస్తే అప్పుడు కరువు రాగా అన్నలు ఏం చేశారంటే ఎత్తుక్కుంటా ఐగుప్తు దేశానికే వచ్చారు. ఎక్కడికి రావాల్సి వచ్చిందంటే యోసేపు కాడకే రావాల్సి వచ్చింది. ఆనాడు అన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళతో ఒక మాట అన్నాడు. చివరికి వాళ్ళని క్షమించి ఒక మాట అన్నాడు. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం లేదా 19 నుంచి. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమనున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహుజనులు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను అన్నాడు. ప్రీతిగా మాట్లాడాను. అంత ఇబ్బంది పెట్టిన అన్నలను ఏం చేశాడంటే క్షమించాడు. వాళ్ళు భయపడతా ఉన్నారు. మనము ఎవరినైతే ఇబ్బంది పెట్టామో ఆ తమ్ముడే, ఆ యోసేపే ఐగుప్తుకు ప్రధానమంత్రి అయ్యాడు. మనల్ని ఏమైనా చేస్తాడేమో, మనం చేసిన దాన్ని వాడు తమ్ముడు గుర్తుపెట్టుకొని ఏమైనా చేస్తాడేమో అని భయపడతా ఉంటే అప్పుడు యోసేపు అన్నాడు, భయపడొద్దు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి దినం జరుగుతున్నట్లు బహుజనులు బ్రతికినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడొద్దు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదును అని చెప్పాడు. పిల్లారా గమనించినట్టయితే మనుష్య అనే పేరు ఎందుకు పెట్టాడంటే నా బాధల నుండి నన్ను విడిపించి నా తండ్రి ఇంటి వారిని మరుచున్నట్లు అన్నాడు. తండ్రి ఇంటి వారిని మరచిపోవడం అంటే వారిని పక్కకు పడేయటం అని కాదు అర్థం. వారు చేసిన కీడంతా మర్చిపోవటం, అది కీడంతా మర్చిపోవటం. అన్నలు పెట్టిన ఇబ్బందిని అంతటిని మనస్సులో ఉంచుకున్నవాడు కాదు, అపకారాన్ని మనస్సులో ఉంచుకున్నవాడు కాదు. ఇది దేవుని లక్షణం, అపకారాన్ని మనస్సులో ఉంచుకోకపోవటం. కీడు చేయని ఉద్దేశించారు కానీ వాళ్ళకి మేలే చేశాడు. కరువు దినాలన్నిటిలో కూడా వారందరూ పోషించబడినట్లుగా మనం చూస్తాం. ఒక వ్యక్తి మీద మనకు ప్రేమ ఉంటే అతడు అపకారం చేసినా అది మనస్సులో ఉంచుకోం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:4-5 వచనాలు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు గమనించినట్టయితే ప్రేమ 4:5 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమున మనస్సులో ఉంచుకొనదు. అది అన్నలు అపకారం చేశారు కానీ అది మనస్సులో ఉంచుకున్నవాడు కాదు. నా తండ్రి ఇంటి వారిని నేను మరచునట్లు నా జ్యేష్ఠ కుమారుడికి మనుష్య అని పేరు పెట్టేదను అని. మరొకటి అంటే వారు చేసిన అపకారాలు మర్చిపోయాడు. ఇది దేవునికి ఉన్న లక్షణం, అపకారాన్ని మనస్సులో ఉంచుకోకపోవడం. యేసు ప్రభు వారిని సిలువ వేశారు కదా, సిలువ వేసిన తర్వాత 3వ దిన ఆయన లేచాడు. అపకారాన్ని మనస్సులో ఉంచుకున్నవాడైతే మొట్టమొదటి ఎవరి దగ్గరికి పోవాలా? సిలువ వేయించిన వాళ్ళ దగ్గరికి పోవాలి, పోయి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అలాగ కాదు. ఆయన అపకారాన్ని మనస్సులో ఉంచుకున్నవాడు కాదు. అటువంటి లక్షణమే యేసేబులో ఉంది. తన్నింటి వారు చేసినవన్నీ మర్చిపోయాడు. అందుకని అతనికి మనస్సే అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. మరలా అక్కడ ఏమన్నదంటే రెండో మాట 52వ వచనంలో ఏముందంటే 41:52 తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు
దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను అనే మాట చూస్తాం. బాధ కలిగిన దేశమందు 39వ వచనంలో అధ్యాయంలో మనం చదువుకున్నాం. వాళ్ళు ఏం చేశారంటే యోసేపును పొతీఫర్ అనే వ్యక్తికి అమ్మవేశారు. ఆ వ్యక్తి తీసుకుపోయి ఇంట్లో పని చేయించుకుంటా ఉన్నాడు. పని చేయించుకుంటా ఉంటే యోసేపు వచ్చినది మొదలుకొని 3వ వచనం చూడండి ఉంది, యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేయననియు అతడు యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను అనే మాట చూస్తుంది. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించును. యోసేపు అసలు దేవునికి ఇష్టడు కాబట్టి ఎక్కడికి పోయినా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండటాన్ని బట్టి యోసేపు వచ్చింది మొదలుకొని పొతీఫరు ఇల్లు ఆశీర్వదించబడతా ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంటి యజమానుడు అది గ్రహించాడు. ఈ అబ్బాయి వచ్చిన కాడి నుంచి, ఈ యవనస్తుడు వచ్చిన కాడి నుంచి నా ఇల్లు ఆశీర్వదించబడతా ఉంది అని గ్రహించి తన ఇంటి మీద మొత్తం అతనికి అప్పచెప్పాడు. చూడండి 6వ వచనం చదవన్నా. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించుకున్నవాడు కాడు అన్నాడు. అది యోసేపు మొత్తం ఇంటి అంతటి మీద అతనికి అప్పచెప్పేశాడు. ఆహారం తినడానికి మాత్రమే వచ్చేవాడు యజమానుడు. ఇంట్లో ఏముందా ఏమి లేదా అనేది ఎవరు చూసుకోవాలి? మొత్తం యోసేపే అంతగా ఇచ్చించాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత యోసేపు రూపవంతుడు సుందరుడు అయితే ఈ పొతీఫరు భార్య అతని మీద కన్ను వేసి పాపం చేయాలని ప్రేరేపించినప్పుడు అతడు పాపం చేయకుండా ఆమె బలవంతం చేసినప్పుడు తన వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగా రివర్స్లో చెప్పింది, ఈ పడుచువాడు నువ్వు తీసుకొచ్చేవి ఒక పడుచువాడు, అతను నన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పినప్పుడు అతన్ని చెరసాల్లో వేయించారు. చెరసాల్లోకి పోతే అక్కడ కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. చూడండి 20వ వచనం, అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల్లో వేయించును, అక్కడ చెరసాల్లో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేసెను అన్నాడు. అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. పాపం చేయకూడదని పారిపోయాడు, చెరసాల్లోకి పోయాడు. అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ అంత తీనవసరంగా 2 కళ్ళగా అన్నారు. చెరసాల్లో యోసేపుతో 2 ఉన్నారు. ఒకడు పానదాయకుల అధిపతి, ఇంకొకడు భక్ష్యకారుల అధిపతి. వీళ్ళిద్దరు రాజు దగ్గర ఉండేవాళ్ళు. తప్పు చేశారని వీళ్ళని జైలుకి తీసుకొస్తే జైల్లో వాళ్ళు కలగన్నారు. ఏమని కలగన్నారంటే, ఒకడు చూడండి ఒక మాట చూసినట్టయితే ఎన్నో వచ్చిన అన్న 8వ వచనం, అందుకు వారు మేము కళ్ళగంటిమి, వాటి భావం చెప్పగలవారు ఎవరూ లేరని అతను తనగా యోసేపు వారిని చూసి, భావములు చెప్పుట దేవుని అధీనమే కదా, దయచేసి మీ కలలు నాకు వివరించి చెప్పుడనను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూసి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుటుండెను. ద్రాక్షావల్లికి 3 తీగలున్నాయి, అది చిగురించినట్లు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్షముల గెల నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలను అతనితో చెప్పాను. అప్పుడు యోసేపు, దాని భావం మీదే ఆ 3 తీగలు 3 దినాలు, ఇంకా 3 దినములలో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును, నీవు అతని పానదాయకుడు అయి ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించేదువు అన్నాడు.
గమనించినట్లయితే కలభావం అని చెప్పాడు. ఒక వ్యక్తి కలగన్నాడు, అయ్యా 3 ద్రాక్ష తీగలు ఉన్నాయి, అవి పువ్వులు ఎకసించాయి, ద్రాక్షకాయలు కాసాయి, దాన్ని పిండి నేను ఫరో చేతికి ఇచ్చినట్టుగా కల వచ్చిందంటే, ఆ కలభావం ఇదేనా అబ్బాయి, 3 దినాలు 3 తీగలు 3 దినాలు, 3 దినాల్లో నీ ఉద్యోగం మరలా వచ్చింది, నువ్వేం చేయలేదని తేలిపోద్ది, నువ్వు యథావిధిగా అంతకుముందు రాజుకు ద్రాక్ష అందించేవాడుగా ఉంటావని చెప్పాడు. అట్లాగనే అతని మీద ఏ కేసు లేదని రుజువైంది, అతని ఉద్యోగం మరలా అతనికి వచ్చింది. ఇంకొకడు ఉన్నాడు భక్ష్యకారుల అధిపతి, వాడి తల మీద పిండి వంటలు ఉన్నట్టుగా ఆకాశ పక్షులు వచ్చి అవి తింటున్నట్టుగా ఒక కల వచ్చింది. కల వస్తే ఆ వ్యక్తికి చెప్పాడు, నువ్వు చేసిన తప్పు పని రుజువైంది కాబట్టి దేవుడు నిన్ను రాజు నిన్ను మరణశిక్షకు అప్పగిస్తాడని చెప్పగానే అది అలానే జరిగినట్టుగా చూస్తాం. ఈ మొదట తప్పించబడిన వాడు పానదాయకుల అధిపతి ఏం చెప్పాడంటే, నేను నీ గురించి రాజుకు చెప్తాను, నీలో ఏ దోషం లేదు, ఏ తప్పు లేదని నేను చెప్పి నిన్ను విడుదల చేయిస్తానని చెప్పి అతడు వెళ్తా చెప్పాడు, కానీ మర్చిపోయాడు. 41వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. అతడు మర్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటికి? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నాడు. దేవుడు ఒక్కోసారి అటువంటి పరిస్థితి ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుకి అప్పచెప్పుకొని మౌనంగా ఉండాలి, అంతే, మౌనంగా ఉండాలి. దేవుడు తగిన సమయం హెచ్చించేదాకా ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండాలి. 2 సంవత్సరాలు అయిన తర్వాత రాజు కలగని ఆ కలభావాన్ని ఎవడు చెప్పేవాడు లేక రాజు అందరి మీద కోప్పడతా ఉన్నాడు. అప్పుడు పానదాయకుల అధిపతి వాడికి గుర్తుకొచ్చింది, జైల్లో ఆయన కలభావం అని చెప్పాడు కాబట్టి రాజు దగ్గరికి పోయి ఒక మాట చెప్పాడు, అయ్యా జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు మన కలభావాన్ని చెప్పగలడు, అతన్ని పిలిపించయ్యా అన్నాడు. పిలిపించమనగానే పిలిపించాడు. ఏమొచ్చిందంటే కళ, ఏటిలో నుంచి ఒక 7 బలమైన ఆవులు వచ్చినాయి, బలమైన ఆవులు. అవతల పక్క నుంచి 7 బలహీనమైన ఆవులు వచ్చినాయి. ఈ బలమైన వాటిని ఏం చేసినాయంటే మింగివేసినాయి. రాజుకి అదేందో అర్థం కాక జుట్టు పీక్కుంటా ఉన్నాడు. ఏసేపు వచ్చి చెప్పాడు, 7 బలమైన ఆవులు, 7 బలమైన వర్షాలు పడే సంవత్సరాలు, విస్తారంగా పంట పండిద్ది. ఆ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది, అవే బక్క చిక్కిన ఆవులు. ఈ 7 సంవత్సరాలు పండిన పంట ఈ 7 సంవత్సరాల కరువులో అయిపోతుంది, అది దాని అర్థం అని చెప్పాడు. చెప్పగానే ఎంతమంది ఉన్నారో రాజు దగ్గర, ఎంతోమంది మంత్రగాళ్ళు, మాంత్రికులు అనేక మంది ఉన్నారు. ఎవరూ చెప్పలా కలబావ. ఏసేపు చెప్పడాన్ని బట్టి ఏసేపుని జైల్లోంచి బయటకు తీసుకొచ్చి అతనికి క్షౌరం చేయించి సనపనార వస్త్రాలు తొడిగించి అతని రథం మీద నిలబెట్టి మరి ఏసేపును గొప్ప చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి 41వ వచనం. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను ఏసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి ఏసేపు చేతిని పెట్టి సనపనార వస్త్రం అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేక వేయించెండెను. అట్లు ఐగుప్తు దేశం మీద అతను నియమించెను. మరియు ఫరో ఏసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనా ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో ఏసేపునకు జఫ్నఫ్సా నేహు అనే పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుని పొతీఫరు కుమార్తెగు అనేసతని ఇచ్చి పెళ్లి చేశాను అనే మాట చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే ఏసేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఐగుప్తు దేశం అంతటి మీద ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎన్నో శ్రమలు అనుభవించి బాధలు అనుభవించి చివరికి అత్యున్నతమైన స్థానానికి వెళ్ళిపోయాడు. గుంటలో నుండి ఇస్మాయిల్ చేతి నుండి ఐగుప్తీయుల చేతి కాడ నుంచి బానిసగా పొతీఫర్ ఇంటిలో అమ్మబడ్డాడు. అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు.
ఆ తర్వాత ప్రధానమంత్రి అయినట్టుగా మనం చూస్తాం. అందుకనే రెండవ వ్యక్తికి ఏమని పేరు పెట్టాడంటే ఎఫ్రాయిం అని పేరు. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు కాబట్టి నా రెండవ కుమారుడికి ఏమని పేరు పెడతా అన్నాడు? ఎఫ్రాయిం అని పేరు పెడతా అన్నాడు. బాధపడ్డాడు, శ్రమ అనుభవించాడు. చివరికి బాధలన్నీ తొలగిపోయాయి. ఐగుప్తుకు ప్రధానమంత్రి అయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, రెండు పేర్లకు అర్థం ఉంది. మొదటి పేరు మనస్సే. నా బాధను తొలగించి నా తండ్రి ఇంటి వారిని మర్చిపోనట్లుగా నా జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అని పేరు పెడతా అన్నాడు. రెండవ వ్యక్తికి నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు కాబట్టి నేను నా మొదటి వాడికేమో మనష్షే, రెండవ కుమారుడికేమో ఎఫ్రాయిం అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుడు తగిన సమయంలో ఇచ్చిస్తాడు. ఒకవేళ పానదాయకుల అధిపతి కానీ వెంటనే వెళ్ళి రాజుకు చెప్పాడు అనుకోండి, ఈ యోసేపు మంచోడు, ఏ దోషం లేదు, అన్యాయంగా జైలుకి వచ్చాడని చెప్పాడు అనుకోండి, విడిపించబడితే ఎక్కడికి వెళ్తాడు యోసేపు? విడిపించబడితే తండ్రి ఇంటికి వెళ్తాడు. అంతేనా? తండ్రి ఇంటికి పోతాడు, హెచ్చింపే ఉండదు. అతడు మర్చిపోయాడు, 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోవడం చేత అతడు మర్చిపోయాడు, కానీ దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. రాజుకే కలరప్పించాడు. ఈసారి మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోయాడు. ఇప్పుడైనా సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనుషులను నమ్ముకుంటు కంటే, రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని మీదనే నమ్మకం పెట్టుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా తన పవిత్రతను కోల్పోలా, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అన్నల మీద ప్రేమ ఏమాత్రము తగ్గలేదు. అందువలన యోసేపు ఆనాడు ఈనాడు కూడా మనకు మాదిరి, యవనస్తుడిగా మాదిరి. యోసేపు ఒక్కసారిగా ప్రధానమంత్రి అయ్యాడా? ఎవరు కూడా ఓవర్ నైట్ స్టార్లు అయిపోరు. క్రమక్రమంగా ఇస్సాకు గురించి ఏమని రాయబడిందంటే, అతడు ఆ దేశమందున్నవాడై అతడు గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుచుండెను అనే మాట. క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి. సంఘంలో ఏ వ్యక్తి కూడా ఒకేసారి దేవదూతలాగా మారడు. మారు మనసు పొందినాక ఒక్కొక్కటి తీసివేసుకుంటూ రావాలి, ఒక్కొక్కటి తీసివేసుకుంటూ ఆత్మీయంగా ఎదగాలి. అంతేగాని నైటే పరిశుద్ధులుగా మార్చబడరు, దేవదూతలాగా అవరు. క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి. యోసేపు అభివృద్ధి చెందాడు. అతడు రెండవ కుమారుడికి ఎఫ్రాయిం అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. తండ్రి ఇంటి వారు చేసిన ఆ యొక్క అపకారాన్ని మనసులో పెట్టుకున్నవాడు కాదు, అవన్నీ మర్చిపోయాడు. కాబట్టి తన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రభాకర్ అన్న వచ్చి ప్రార్థన చేస్తాం. ఇంతవరకు మనము